నమస్కారం. D3 న్యూస్కి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పత్తికండ పరిశీలకుడు మిస్టర్ పోలన్న గారు. సిమెంట్ పోలంగా ఉన్న మీరు రాజకీయాల వైపు రావడానికి ప్రధాన కారణం అని ఒక సంఘంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఉపాధ్యక్షుడిగా వచ్చి ఏమేమి మనకి ఏ విధంగా పోతే మనకి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్న తెలుగుదేశం పార్టీనే చూస్ చేసుకోవడానికి గల కారణం. ఎన్టీ రామారావు ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టి ఆయన గెలిచినాడో మాలాంటి వాళ్ళకి, అంటే మా పెద్దలకు మాలాంటి వాళ్ళకి దేశం మొత్తం మన రాజధాని గురించే డిస్కషన్ జరుగుతుంది. ఈ టైంలో జగన్ గారు మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆయన ఒక మూర్ఖుడు. మరి 5 ఏళ్లలో ఏం చేశాడు అతను? మావిగానే పెట్టుకోవచ్చు కదా, మేమేమైనా కాదన్నామా? 3 రాజధానులు తీసుకొచ్చావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు. స్టిల్ వైసీపీ పార్టీకి 40% ఓట్ షేర్ ఉంది. కానీ జగన్ గారు ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు అతను మగం చూసి ఏ రోజు వేసింది. ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి కొన్ని పథకాలు తీసుకొచ్చినాడు. ఆ రాజశేఖర్ రెడ్డి అభిమానంతో సార్, ప్రజా తీర్పు అనేది అల్టిమేటం. ఎప్పటికైనా 11 సీట్లు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మొదటిగా చెప్పిన కారణం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్. 11 సీట్లు అని మీరు అంటున్నారు కదా, రాజకీయాల్లో ఇది సహజమే అని అంటున్నారు. ఓకే, అయినా సరే వాళ్ళ బుద్ధి ఏమైనా మారిందా? రప్ప రప్ప అంటారు, సినిమా చూపిస్తానంటాడు, ఇంకా 3 ఏళ్ళు ఆగితే సినిమా చూపిస్తానంటాడు.